లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో ప్రీవియస్ వీడియోలో హుక్స్ కాజా పట్టీ చూసాం కదా! ఈరోజు షోల్డర్స్ జాయిన్ చేసుకొని మెడపట్టి వేసుకోవడం ఎలాగో చూద్దాం. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టుకొని ఒకసారి కుట్టు వేసుకోండి 1/2 ఇంచ్ తేడాతో. తర్వాత పైన ఆ పాదం అనేది కట్ చేయకుండా దారాన్ని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. షోల్డర్స్ ఇలాగే రెండో సైడ్ కూడా అటాచ్ చేసేసుకుందాం. ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం మెడపట్టి అనేది తీసుకోవాలి. క్రాస్ పీస్లు అనేవి జాయింట్ చేసుకోండి. ముందు ఒక సైడ్ అనేది ఇలా రైట్ సైడ్ అనేది ఇలా మార్క్ చేసుకొని అంటే రివర్స్ పెట్టుకోవాలి కొంచెం క్లాత్ని. దీని తర్వాత ఇలా సైడ్ ఒక పాదం ఖర్చుతో మొత్తం కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. పాదం ఖర్చు కుట్టు వేసుకునేటప్పుడు షోల్డర్స్ దగ్గర ఉండే క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలన్నమాట. మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అండ్ రౌండ్స్ తిరిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఒకేసారి తిప్పుకోవాలన్నమాట. బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్కి లాగినట్టు ఉండకూడదు, సాగదీయకూడదు అనమాట. క్లాత్ అనేది సాగితే మనకి మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తాయి. ఇలా క్లాత్ అనేది చివర్లో కూడా మడత పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్స్ ఉన్న చోట అంటే ఫ్రంట్ కానీ రౌండ్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్నవి, ఎక్కువ కాకుండా 2, 3 అంతే. ఓకేనా? ఇప్పుడు దాని తర్వాత ఇలా మడత పెట్టుకొని దానిపైన పాదం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రౌండ్స్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా తిప్పుకోండి. రౌండ్ అనేది నీట్గా రావాలి. పాదం అనేది పైకి లేపి దించుకుంటూ దాన్ని కుట్టుకోండి. దీని తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. తర్వాత రివర్స్ తిప్పుకొని పాదం ఖర్చుతో మళ్ళీ ఒక కుట్టేసుకోండి. లేదంటే మామూలుగా చేతి పనైనా చేసుకోవచ్చు. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.